ప్రార్థించిన దేవుని ఆరాధించిన మరి ఏం చేసినా అది పాపం అవుతుందని దేవుడు తన లేఖనం ద్వారా సెలవిస్తున్నాడు కనుక ఈ సమయంలో మన పాపాలు దేవుని దగ్గర మనం ఒప్పుకున్నాం. మన గ్రామస్తుల యొక్క పాపాలు, మన కుటుంబీకుల యొక్క పాపాలు, మన పాపాలు దేవుని దగ్గర పెట్టుకొని ప్రభువా నన్ను క్షమించు నాయన, నీ శుద్ధ జలముతో నన్ను తడుపు, నీ రక్తంతో నన్ను కడుగు, నా ప్రాణాత్మ దేహమును అంగీకరించు స్వామి, నాతో మాట్లాడు ప్రభువా, నీ జీవ వాక్యం చేత నాతో మాట్లాడు, నన్ను బలపరచు నాయన, నన్ను బలపరచు దేవా, నా స్థితి గతి పరిస్థితులను బాగుగా ఎరిగిన దేవుడు స్వామి, నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుడితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బాధ నుండి నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ కష్టం ఆయనకి తెలుసు, నీ వేదన ఆయనకి తెలుసు, నువ్వు పడుచున్నటువంటి ప్రయాస ఆయనకు తెలుసు. నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో, దేవుని దర్శిస్తాడు. దేవుని ఆస్వాదించడానికి రాత్రి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంత ఘోర పాపమైనా ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు, నిన్ను ఖచ్చితంగా దర్శిస్తాడు. ఆయన నీతో ఉంటాడు. నీకు విజయాన్ని ఆయన ప్రసాదించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఈ 3 దినాల కొడుకులు నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రభుదైవా
ఎంతో ఆనందించి ఆయన దుఃఖము సంతోషంగా మార్చబోతున్నారు. గొప్ప దినములు సమాప్తమగును. హల్లెలూయా.